बीआरएस के एक वफ्द ने आज असेंबली स्पीकर गड्डम प्रसाद से मुलाकात की और बीआरएस से कांग्रेस में शामिल होने वाले अरकान असेंबली को नाअहल करार देने की दरख्वास्त की। पार्टी के वर्किंग सदर केटीआर और सीनियर लीडर टी हरीश राव की क़यादत में बीआरएस के एक वफ्द ने असेंबली स्पीकर से मुलाकात की और इस सिलसिले में उन्होंने फौरी मदाखलत की अपील की। बाज़ मीडिया से बात करते हुए केटीआर ने कहा कि वज़ीर आला रेवंत रेड्डी बीआरएस एमएलएस को पार्टी में शामिल करने के लिए धमकी आमेज हरबे इस्तेमाल कर रहे हैं। कहा बीआरएस के 2 एमएलएस को मुकामी पुलिस हुक्काम की जानिब से फ़ोन कॉल्स मौसूल हुई थी जिसमें खबरदार किया था कि इनकी जान को ख़तरा है। कहा इसी तरह एमएलए CH मल्ला रेड्डी और M राजशेखर रेड्डी के तालीमी इदारों में तामीरात को मुनहदिम करने के लिए सरकारी मशीनरी का इस्तेमाल किया गया, जबकि रियल इस्टेट कारोबार करने वालों को म्युनिसिपल अहदेदारों की मदद से हरासा किया जा रहा है। केटीआर ने कहा कि जिस तरह बड़े भाई वज़ीर आज़म नरेंद्र मोदी अपोजिशन लीडरों को धमकाने के लिए ED और CBI जैसी मरकज़ी एजेंसियों का इस्तेमाल करते हैं, इसी तरह छोटे भाई रेवंत रेड्डी हमारे एमएलएस को धमकाने के लिए रियासती एजेंसियों का इस्तेमाल कर रहे हैं। केटीआर ने कहा कि अवाम यकीनी तौर पर ऐसे एमएलएस को सबक सिखाएगी जो बीआरएस से कांग्रेस में शामिल हो चुके हैं। बता दें कि बीआरएस के 10 एमएलएस, 6 MLCs और एक राज्यसभा मेंबर ने कांग्रेस में शमूलियत अख्तियार कर ली है। सुप्रीम कोर्ट के फैसले का हवाला देते हुए जिसमें पार्टी के इन्हिराफ के मामलात पर 3 माह के अंदर फैसला करने का हुक्म दिया गया है, केटीआर ने गैर कानूनी पार्टी बदलने पर स्पीकर से फौरी कार्रवाई का मुतालबा किया। कहा सुप्रीम कोर्ट के हुक्म के मुताबिक स्पीकर को 3 माह के अंदर पार्टी बदलने वाले एमएलएस के खिलाफ फैसला करना होगा। उन्होंने मजीद कहा कि हमने स्पीकर से मुलाकात की, वो अदालत के रहनुमायाना खतूत के मुताबिक फ़ैसला करें। कहा बसूरत दीगर इनके इस ओहदे की तौहीन होगी। కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే ఈ రోజు ఒకవైపు రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పోజులు కొడుతున్నారో నేను రాజ్యాంగ సంరక్షకుని అని, అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగ భక్షకుల మాదిరిగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది। చేతుల్లో రాజ్యాంగం పట్టుకొని పార్లమెంట్లో పోజులు, బయటికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వారిని వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా నేను స్పీకర్ గారికి గుర్తు చేయడం జరిగింది। ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో, ఇదే మన తెలంగాణలోనే తుక్కుగూడలో విడుదల చేయడం జరిగింది న్యాయపత్ర। అందులో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, ఏం చెప్పింది న్యాయపత్రాలు అంటే, వి ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ leaving the original party on which the MLA or MP was elected an automatic disqualification of the membership in the assembly. ఇది వారు చెప్పిన మాట, ఇది కూడా స్పీకర్ గారికి చదివి వినిపించాం। హర్యానాలో ఇదే కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతా ఉంది। వాళ్ళ ఎమ్మెల్యే అక్కడ కిరణ్ చౌదరి గారు బీజేపీలో చేరితే ఇదే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అక్కడ స్పీకర్ తో కొట్లాడుతా ఉంది, డిస్క్వాలిఫై చేయండి అని కొట్లాడుతా ఉంది। అది కూడా స్పీకర్ గారికి గుర్తు చేసినాం। దాంతో పాటు స్పీకర్ గారికి మరిన్ని ఉదంతాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి, వారికి గుర్తు చేసినాం। కర్ణాటకలో ఎక్కడైతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని అక్కడి ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు చెప్తున్నారు, 50 కోట్లకొకరు చొప్పున పశువుల సంతలో పశువుల్ని కొన్నట్టు మా ఎమ్మెల్యేలని కొంటున్నారు అని చెప్పి అక్కడ సీఎం సిద్దరామయ్య గారి ఆక్రోశం ఏదైతే ఉన్నదో అది కూడా స్పీకర్ గారికి చెప్పాము। మీరు ఇలాంటివి అనుమతిస్తే ఇలాంటి వాటిని పరోక్షంగా మీరు పట్టించుకోకపోతే పరోక్షంగా ప్రోత్సహించినట్టే అవుతుందని చెప్పి కూడా వారికి చెప్పాం। స్పీకర్ గారు ఏ పార్టీ నుంచి అయితే గెలిచారో కాంగ్రెస్ పార్టీ నుంచి, అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గారు గోవాలో అక్కడి కాంగ్రెస్ అభ్యర్థులందరితో కూడా ఈ రకంగా శపథం చేయించారు। మేమెవరెవరైతే బీఫామ్ తీసుకుంటున్నామో మేము పార్టీ ఫిరాయించము అని చెప్పి శపథాలు చేసిన వైనాన్ని కూడా వారికి గుర్తు చేసినాం। అదేవిధంగా మొన్న జరిగిన హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేశారు, రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా। అక్కడ అసెంబ్లీ స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తే వారు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు పోయారు। సుప్రీంకోర్టు ఆ విషయంలో మేము అడ్డురాము, స్టే ఇవ్వము, స్పీకర్ గారు చేసింది కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా హిమాచల్ ప్రదేశ్ లో తీర్పిచ్చింది। పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉందనే విషయాన్ని కూడా వారికి చెప్పాము। ఇంకా మహారాష్ట్రలో కూడా జరుగుతున్న విషయాలు కూడా చెప్పాము। ఇదంతా స్పీకర్ గారికి చెప్పి మేము వారికి చెప్పిందల్లా ఏమంటే, సుప్రీంకోర్టు నిబంధనలు క్లియర్ గా ఉన్నాయి, మీకు కాపీ కూడా ఇస్తున్నాం సార్, మిమ్మల్ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు, ఏమీ కాదని, మీరు ఏ నిర్ణయం తీసుకోకున్నా ఇబ్బంది రాదని
इस महंगाई के दौर में सोना खरीदना हुआ आसान। जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम। शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदें 11 महीने की आसान अकसात पर और 12वें महीने में अपना सोना घर ले जाएं एवरेज गोल्ड रेट पर बिना कोई एक्स्ट्रा चार्ज और 0% इंटरेस्ट के साथ 916 हॉलमार्क की ज्वेलरी, नो वेस्टेज, नो मेकिंग चार्जेस के साथ। अब होगी बचत पैसों की और घर आएगा सोना, वो भी आसान अकसात पर। आपका भरोसा हमारी पहचान। जौहरी, क्राफ्टेड जस्ट फॉर यू। गोल्ड डायमंड्स एंड प्लैटिनम, टोली चौकी, हैदराबाद।